లదాఖ్ రైడ్ బడ్జెట్ అందరూ బడ్జెట్ వీడియో చేయమని అడుగుతున్నారు. ఎంత బడ్జెట్ ఏంటి బ్రో ఏంటి అని చెప్పి చాలా డిఎమ్స్ వస్తున్నాయి నాకైతే. అండ్ నేను ఒక 40K వరకు అయితే షాపింగ్ చేసేసిన. టైల్ బ్యాగ్ అని చెప్పి ఏమేమో చేసిన నాకు అంత గుర్తులేదు. నేను ఒక 40K హైదరాబాద్ లో షాపింగ్ చేశాను. ఇంటి నుంచి స్టార్ట్ అవుతున్నాను. నిజామాబాద్ మోడతార్ తిమ్మాపూర్ మాది. సో తిమ్మాపూర్ విలేజ్ నుంచి నాకు అప్ అండ్ డౌన్ 5800 కిలోమీటర్స్ వరకు వచ్చింది. 5800 to 5900. ఈ మధ్యలో వచ్చినానికి నా ఫ్యూయల్ కాస్ట్ ఎంత వచ్చింది? ఫస్ట్ ఫ్యూయల్ కాస్ట్ 5800 to 900 కిలోమీటర్స్కి ఫ్యూయల్ కాస్ట్ నాకు 17,380 రూపీస్ సంథింగ్ వచ్చింది. మిగతా ఖర్చు అంతా ఎంత వచ్చింది అంటే డిపెండ్స్ ఆన్ రూమ్స్, ఫుడ్, క్యాంపింగ్ చేసుకున్నాం, ఫుడ్ మేమే ప్రిపేర్ చేసుకున్నాం. దాని తర్వాత పాసిబుల్ అయిన ప్లేస్లలో మేమే ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం, మేమే ఇంకా క్యాంపింగ్ చేసుకున్నాము. కొంచెం ఎండనే ఉండే బట్ తప్పదు ఇంకా. అండ్ దాని తర్వాత ఢిల్లీలో షాపింగ్ చేసినాం. ఫ్రంట్ టైర్ వేసుకున్నాను, ఇంటర్కామ్ తీసుకున్నాను. అండ్ ఇంకా చాలా అలాంటివి ఏమేమో చేసాం. ఒక 10,000 షాపింగ్ చేసినాం ఢిల్లీలో కూడా. దాని తర్వాత మళ్ళీ ఢిల్లీ అవుట్స్కట్లో మళ్ళీ మోటో గేర్ హౌస్ అని చెప్పి దాంట్లో ఒక 2,000. సో అట్లాంటి షాపింగ్స్ అన్ని ఇష్టమనే కొనేసినాం. అండ్ ఏదైతే అవసరం ఉంటాయో అట్లాంటి ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని మిస్ కావద్దని చెప్పి కొనేసినాం. ఎయిర్ ఫిల్టర్ యాడ్ చేశాను బైక్లో. అలాంటివన్నీ యాడ్ చేయడం వల్ల నాకు ఇంకొక 15,000 ఎక్స్ట్రా షాపింగ్ అయింది. హైదరాబాద్లో 40K, ఇంకా రైడ్లో వచ్చేసి 15K, ఆల్మోస్ట్ 55K షాపింగ్ అయితే నేను చేసిన అనమాట ఈ రైడ్లో. అండ్ మిగతాదంతా కూడా రైడ్కి ఎంత ఖర్చు వచ్చింది అంటే నాకు తెలిసి నాకు ఒక 55,000 to 60,000 జస్ట్ ఫ్యూయల్ అండ్ బెడ్, ఫుడ్, దీనికైతే ఇంత ఖర్చు వచ్చింది. మిగతా అంతా కూడా ఇంకా షాపింగ్ అండ్ ఆల్ అవన్నీ అయినాయి. నేను కౌంట్ చేసుకున్నాను. నాకు బేస్గా కౌంట్ చేసుకుంటే 110 నుంచి 120 వరకు అయింది. లదాఖ్ రైడ్ ఇంత బడ్జెట్ ఎందుకు అయింది అంటే అది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే నేను జస్ట్ 60K to 70Kలో అయిపోతుందేమో అనుకున్నాను. వీడియోస్ చూసినట్టయితే మనకైతే ఉండవు అనమాట. వేరే చాలామంది చెప్పి నాకు 40Kలో 50Kలో చేయొచ్చు అని చెప్పి. బట్ 50Kలో ఇంపాసిబుల్. అది 50, 60 కాస్త 70 కాస్త 120కి వెళ్ళిపోయింది అనమాట. నెక్స్ట్ వీడియో కోసం ఫాలో ఫర్ మోర్.